మీకు ఎడమ చేయి లాగుతుందా? ఇలా లాగితే అది కార్డియాక్ ప్రాబ్లమా? లేదా నెక్ సర్వైకల్ ప్రాబ్లమా? ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? దీనికి దానికి ఎలా ఎంత చిన్న వేరియేషన్స్ ఏముంటాయి? రీసెంట్‌గా మాకు యాక్చువల్లీ ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్ళి అక్కడ హార్ట్ రూల్ ఔట్ చేసుకొని అది మెడ ప్రాబ్లమ్ అని నా దగ్గరికొచ్చారు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ అండి హైదరాబాద్‌లో. మనకి ఈ మెడ నుంచి చేతులు లాగిందనుకోండి, జనరల్లీ మనం 2 కారణాలు రూల్ ఔట్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా డెఫినెట్‌లీ కార్డియాక్ ప్రాబ్లమ్ అయితే రూల్ ఔట్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఎమర్జెన్సీ కాబట్టి. సో, మనకి కార్డియాక్ ప్రాబ్లమ్ అయితే చెయ్యి లాగినప్పుడు దాంతో పాటు ఛాతీ నొప్పి రావటం, ఎసిడిటీ లాగా బర్నింగ్ సెన్సేషన్ రావటం ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ వీటిలతో పాటు కొంచెం జనరల్లీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటం లేదా బీపీ, షుగర్ ఉండటం అవన్నీ ఉంటాయి. ఇలా కాకుండా లేదా మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్ళి హార్ట్ ప్రాబ్లమ్ లేదు రూల్ ఔట్ చేసుకున్నారు అనుకున్నా కూడా ఖచ్చితంగా ఒక స్పైన్ సర్జన్ అయితే కలవాలి. సో, ఇది స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆర్ సర్వైకల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అనుకోండి. జనరల్లీ మెడ నుంచి చెయ్యంతా లాగుతుంది. మనకి మెడలో సర్వైకల్ సిరీస్ ఆఫ్ బోన్స్, నర్వ్స్ ఉంటాయి. ఈ నరాలు ఏంటంటే ఒక్కొక్క నరం ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద చేతికి సప్లై చేస్తూ ఉంటుంది. జనరల్లీ C6 నరం అనుకోండి. ఈ 2 వేళ్ళు అంటే బొటన వేలు, చూపుడు వేలుని సప్లై చేస్తుంది. C7 నరం మిడిల్ ఫింగర్‌ని సప్లై చేస్తుంది. C8 నరం వచ్చేసరికి మిగతా 2 ఫింగర్స్‌ని. సో, ఇలాగా మనకి కరెక్ట్‌గా డిఫరెన్షియేషన్ ఇప్పుడు ఒకవేళ కార్డియాక్ రిలేటెడ్ అయితే కనుక చెయ్యి మొత్తం ఇలాగా డిఫరెన్షియేషన్ లేకుండా లాగుతుంది. సర్వైకల్ అయితే మనకి క్లియర్‌గా ఇలా ఉంటుంది. దాంతో పాటు మనకి తిమ్మిరి, నొప్పి, మంట కూడా ఉంటాయి. సో, హార్ట్ రిలేటెడ్ అయితే ఓన్లీ సివియర్ పెయిన్ ఉంటుంది తప్పితే తిమ్మిరిలాగా కానీ అలా అయితే ఉండదు. వీటిలతో పాటు మనకి చేతిలో వీక్‌నెస్ ఉండటము, లేదా మెడ మూవ్‌మెంట్‌లో ఎక్కువ పెయిన్ అవ్వటము. సో, సడెన్‌గా బరువు ఎత్తేసినా మెడకి ఆక్వర్డ్ పొజిషన్‌లో పెట్టినప్పుడు స్టార్ట్ అయిన నొప్పులు, ఇవన్నీ కూడా మన సర్వైకల్ వైపు మనకి ఎక్కువ డయాగ్నోసిస్ వైపు వెళ్తుంది. సో, ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కార్డియాక్ రూల్ ఔట్ చేసుకోండి. అది ఒకవేళ మనకి హార్ట్ రిలేటెడ్ కాదు అనిపిస్తే డెఫినెట్‌లీ మనం ఒక స్పైన్ సర్జన్‌ని కలిస్తే ఏంటంటే సర్వైకల్ థింగ్ రూల్ ఔట్ చేసుకోవాలి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన పేషెంట్ చాలా భయపడి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లారు. లక్కీలీ దే కేమ్ టు అస్. మనం చూస్తే గనుక C5, C6 దగ్గర పెద్ద డిస్క్ ప్రాబ్లమ్ ఉంది. ఫార్చునేట్‌లీ టైంకి మా దగ్గరికి వచ్చారు కాబట్టి సరైన ట్రీట్మెంట్ అయింది. పేషెంట్ రికవర్ అయ్యారు. సో, ఇలాగ మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. థాంక్ యూ సో మచ్.